హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టెస్ట్ చేయబోతున్న స్టేక్ వర్కీ కాజల్ అండి. ఇది నేను మార్నింగ్ 9 o'clock ఆ టైంకి పెట్టుకొని చూస్తున్నాను. నార్మలీ ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కాజల్స్. ఎందుకు అంటే అవి ఎప్పుడు నా ఫైన్ లైన్స్లో సెటిల్ అయిపోవడం, కళ్ళు కింద బ్లాక్ కలర్ రెసిడ్యూ వదిలేయడం వల్ల అది నేను నెక్స్ట్ డే ఆ డే కూడా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాను. కళ్ళంతా డార్క్ సర్కిల్స్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. సో నేను కాజల్కి దూరంగా ఉంటాను. బట్ ఈ కాజల్ని నేను ఈరోజు టెస్ట్ చేయబోతున్నాను. ఎందుకంటే నాకు బోల్డ్ అండ్ కామెంట్ సెక్షన్లో వచ్చే మంచి కాజల్, స్మజ్ ప్రూఫ్ కాజల్ గురించి చెప్పండి అని. సో లాక్మీ మెబిలిన్తో నేను సాటిస్ఫైడ్ లేదు కాబట్టి నా థర్డ్లో వస్తుంది స్టేక్ వర్కీ కాజల్. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. నేను 9 o'clock ఆ టైంకి పెట్టుకుంటున్నాను. అప్లై చేసుకోవడం అయితే సూపర్ ఈజీ, చాలా బర్సరీగా ఉంది, ఈజీగా ఎండిపోతుంది కూడా. అంటే 3 to 4 minutesలో అది సెటిల్ అయిపోతుంది అనమాట. సో చూద్దాం ఇది ఎలా అనిపిస్తుంది అన్నది. దీని కాస్ట్, ఎక్స్పైరీ డేట్ అన్నిటి గురించి నేను చెప్తాను వీడియోలో. లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? అండ్ ఇందాక చేసిన మేకప్ లుక్ ఎలా అనిపించింది? మేకప్ లుక్ అనలేం కానీ ఎవ్రీడే లుక్ ఎలా అనిపించింది? అండ్ నేను పెట్టుకున్న స్టేక్ వర్క్కి కాజల్ అయితే ఇప్పటి వరకు స్మచ్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. మోర్ దాన్ 2 hours అవుతుంది. అండ్ చేతి మీద పెట్టిన స్వాచ్ కూడా అస్సలు కదలలేదు, దాని ప్లేస్లోనే ఉంది. చాలామంది స్మజ్ ప్రూఫ్ కాజల్ అడుగుతున్నారు. నేను డిఫరెంట్ కాజల్స్ ట్రై చేసిన తర్వాత స్టేక్ వర్కీ కాజల్ మీద చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. లైక్ జే సూపర్ కోర్ అవని చాలామంది మంచి పెద్ద యూట్యూబర్స్ యూస్ చేసి బాగుందని చెప్పేసి, సో నేను ఇది కూడా టెస్ట్ చేస్తున్నాను. దాన్ని ఇప్పటి వరకు నా కళ్ళ మీద పెట్టింది అయితే అస్సలు కదలలేదు. అండ్ మోస్ట్లీ నేను కాజల్స్ ఎప్పుడు యూస్ చేయను, ఎందుకంటే అది స్మచ్ కింద నాకు పాండా ఐస్ లాగా డార్క్ సర్కిల్స్ వచ్చేసి చిరాగ్గా అనిపిస్తుంది, అందుకే యూస్ చేయను. బట్ ఇది ఒకవేళ స్మచ్ అవ్వకపోతే మేబీ ఐ కెన్ యూస్ ఎవ్రీ డే. అండ్ ఇప్పుడు 1 and 2 hours అవుతుంది కదా, బాగా ఉంది. అండ్ ఇప్పుడు మేము వెళ్తున్నాము సాహిల్ది స్కూల్కి, పేరెంట్స్ టీచింగ్ మీటింగ్కి. నేను స్కూల్ ఇవన్నీ అయితే చూపించలేను. వచ్చిన తర్వాత ఇది ఎలా అనిపించింది అన్నది మళ్ళీ మీతో షేర్ చేస్తాను. బాయ్. పీటీఎం అయిపోయేసరికి ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పటివరకు అయితే నా కాజల్ అలాగే ఉంది, అది అసలు స్మజ్ అవ్వలేదు, చాలా బాగుంది. నా లిప్స్టిక్ ఫేడ్ అయిపోయింది, నా ఫౌండేషన్ ఫేడ్ అయిపోయింది, కానీ కాజల్ మాత్రం ఎలా పెట్టింది అలాగే ఉంది. అండ్ అక్కడ నుంచి వచ్చేటప్పుడు మేము లైక్ యూబర్ ఫుడ్ ఆర్డర్ చేసాము. అండ్ మేము ఇంటికి వచ్చేసరికి అది మా ఇంట్లో ఉంది. ఇది నార్త్ ఇండియన్ థాలీ ఒకటి ఆర్డర్ చేసాము. దాంతోపాటు బటర్ మసాలా ఆర్డర్ చేసాం, పన్నీర్ బటర్ మసాలా. ఈ 2 సూపర్ యమ్మీ ఉంది. అండ్ 60% డిస్కౌంట్ మీద ఇవి 2 కలిపి నాకు 160 రూపీస్కి వచ్చాయన్నమాట. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు మార్నింగ్ నుంచి నా బ్లాగ్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఈరోజు ఏ ప్రోడక్ట్ టెస్ట్ చేస్తున్నాను అన్నది. మనం ఈరోజు టెస్ట్ చేస్తున్నాం స్టేక్ వర్కీ బ్యాడ్ యాస్ కాజల్. అండ్ నేను ఇది అప్లై చేశాను మార్నింగ్ 9:30కి. అండ్ ఇప్పుడు టైం అవుతుంది 2:30. నేను స్కూల్కి వెళ్ళి వచ్చాను, అంటే ఎండలో స్కూల్కి వెళ్ళి వచ్చాను. అక్కడ మీటింగ్ అటెండ్ చేసాం. అన్నీ అయిన తర్వాత కూడా మీరు నా కాజల్ చూస్తే ఎలాంటిది అలాగే ఉంది, అది ఎక్కడ స్మచ్ అవ్వలేదు. నా అండర్ ఐ సర్కిల్స్లో కూడా, ఎక్కడ ఫైన్ లైన్స్లో కూడా నా ఫైన్ లైన్స్లో ఎక్కడ సెటిల్ అవ్వలేదు. నార్మల్లీ నేను ఈ కాజల్ అప్లై చేసిన, లాక్మీ అప్లై చేసిన, మేబిలిన్ అప్లై చేసిన కొంచెం సేఫ్ తర్వాత అది నా ఫైన్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో వచ్చి సెటిల్ అయిపోతుంది అనమాట. అందుకే నేను కాజల్ని పెట్టుకోను. మీరు అబ్జర్వ్ చేస్తే నేను అస్సలు టచ్అప్ చేయలేదు. నా లిప్స్టిక్ కూడా ఫేడ్ అయిపోయింది. ఫౌండేషన్ అప్లై చేసాం, అది మొత్తం పోయింది. బట్ నా కాజల్ నా కళ్ళుకి అయితే అలాగే ఉంది. అండ్ ఈ ప్రోడక్ట్ నాకు సూపర్గా నచ్చింది. 125 రూపీస్ అంటే యూ ఆల్ మస్ట్ ట్రై ప్రోడక్ట్. తప్పకుండా ఒక్కసారి దీనికి ట్రై చూడండి, మీరు నాకు థ్యాంక్స్ చెప్తారు, 100% షూర్. నేను సూపర్ ఇంప్రెస్డ్ ఉన్నాను. అండ్ ఈ ప్రోడక్ట్ గురించి మిగిలిన డీటెయిల్స్ చెప్తాను.
ఇది స్టేక్ వర్క్కి బ్యాడెస్ కాజల్ అండి. ఇది 125 రూపీస్, 125 రూపీస్. అండ్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, మిగిలిన అన్ని డీటెయిల్స్ ఇక్కడ బాగా నీట్గా రాసున్నాయి. ప్రోడక్ట్స్ ఎలాంటివి అన్ని ఇది చాలా క్వర్కీగా రాస్తారు, చాలా సిల్లీగా రాస్తూ ఉంటారు కాబట్టి అలా వాళ్ళ బాడీ లాంగ్వేజ్లోనే రాశారన్నమాట. అండ్ మ్యానుఫ్యాక్చర్ డేట్ ఈస్ 06/2018, ఎక్స్పైరీ డేట్ ఈస్ 05/21. బోల్ సంవత్సరాల వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ నాకు ఈ ప్రోడక్ట్ ఇంకొకటి నచ్చడానికి ఏంటంటే షార్పబుల్ పెన్సిల్స్ ఎప్పుడైనా నాకు నచ్చవు. బోల్డ్ అంత ప్రోడక్ట్ వేస్టేజ్ అవుతుంది. అండ్ నేను షార్ప్ చేసిన అది పోకీగా అయిపోతుంది, షార్ప్ నాడు ఎత్తుక్కోవాలి అలా. బట్ ఇది క్లాసిక్ బ్లాక్ కలర్లోని ఇలాంటి పెన్సిల్ వస్తుంది కాబట్టి ఇది చాలా బాగుంటుంది. ప్రోడక్ట్ అయితే 0.25 grams ఆఫ్ ప్రోడక్ట్ వస్తుంది. ఫర్ కాజల్ ఇంత ప్రోడక్ట్ అనేది సూపర్. అండ్ చాలా ఈజీగా డిటాచ్ అవుతుంది. అండ్ నేను ఐస్కి అప్లై చేసుకున్నప్పుడే చేతికి కూడా అప్లై చేశాను. లైట్ హ్యాండ్తో స్మజ్ చేస్తే కూడా స్మజ్ అవ్వట్లేదు. అండ్ చాలా బాగా ఉంటుంది అన్నమాట. ఎంత స్మచ్ చేసినా అది ఏం స్మచ్ అవ్వలేదు, చూసారా. ఇది మీరు పెట్టుకున్న తర్వాత 2 to 3 minutes తీసుకుంటుందండి సెటిల్ అవ్వడానికి, అంటే ఎండడానికి. ఇదనే కాదు, ఏ కాజల్ అయినా కొంచెం టైం తీసుకుంటుంది. ఒకసారి సెటిల్ అయిన తర్వాత అది స్మచ్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్గా సెటిల్ అవుతుంది. అండ్ ఫర్ దిస్ ప్రోడక్ట్ నా రేటింగ్ అయితే సూపర్, డబల్ థమ్స్ అప్. తప్పకుండా ట్రై చేయాలి. అండ్ కాజల్ మోస్ట్ ఆఫ్ గర్ల్స్కి కాజల్ ఇస్ అ ఫేవరెట్ మేకప్ ప్రోడక్ట్. సో నేను రికమెండ్ చేస్తున్నాను, ఈ కాజల్ మీరు తప్పకుండా కొనాలి. ఎవ్రీ కాజల్ లవర్. మీలో ఎంతమందికి కాజల్ పెట్టుకోవడం ఇష్టం లేదు, ఇది పెట్టుకోవడం స్టార్ట్ చేస్తే మీరు తప్పకుండా, ఏ వీడియోలో కూడా నేను కాజల్ పెట్టుకోవడం, కాటిక్ పెట్టుకోవడం మీరు చూడలేదు, ఇప్పటి నుంచి మేబీ చూస్తారేమో. ఇది నా రివ్యూ ఆన్ స్టేక్ వర్క్కి బ్యాడెస్. ఇందులోని నెగిటివ్ పాయింట్స్ ఏంటి అంటే, ఒకే ఒక నెగిటివ్ పాయింట్ కనిపించింది ఏంటంటే ఐలైనర్గా కూడా పెట్టుకోవచ్చు. కానీ ఒకవేళ మీది సూపర్ ఆయిలీ స్కిన్, మీ ఐలిడ్స్లోంచి వాటరీ వస్తుంది అంటే మాత్రం ఫస్ట్ ఏదైనా ప్రైమర్ అప్లై చేసిన తర్వాత దీన్ని అప్లై చేసుకోండి, సూపర్గా బాగా ఉంటుంది. అండ్ ఐలైనర్గా కూడా యూజ్ చేయొచ్చు, కాటిక్గా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇది టెక్స్చర్ వచ్చేసి సూపర్ బటరీ అండి, చాలా బటరీగా, చాలా స్మూత్గా గ్లైడ్ అయిపోతుంది. అస్సలు పోకీగా అనిపించదు. అంటే పిగ్మెంటెడ్ లేకపోతే ఏంటంటే అది గుచ్చుకుంటున్నట్టు అనిపిస్తుంది. అలాంటివి ఏ ప్రాబ్లమ్స్ లేవు. ఐలైనర్ మస్ట్ ట్రై ఐలైనర్. హోప్ మీ అందరికీ నా ఈ చిన్న వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో రేపు కలుస్తాను.